ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 105 వచనము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. జనరల్గా మనం ఏదైనా మార్గంలో ఏదైనా దారిలో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద మన కళ్ళు మనకి గైడ్ చేస్తాయి. అంటే ఆ దారిలో ఏదైనా రాళ్ళు కానీ ముళ్ళు కానీ ఆరెల్స్ ఏమైనా కానీ గుంటలు ఉన్నట్లయితే మన కళ్ళు వాటిని చూసినప్పుడు మన పాదాలు వాటి మీద పడకుండా మనం జాగ్రత్త పడి పక్క నుంచి వాటిని తప్పించుకొని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. లేదు ఏదైనా చీకటి టైము, నైట్ టైం కానీ చీకటి ప్లేస్ అయితే లైట్ హెల్ప్తో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. లేదు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మ్యాప్స్ పెట్టుకొని మనకి దారి తెలియనప్పుడు ఆ మార్గం ఏదో మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ మార్గం మనకు తెలియనప్పుడు మ్యాప్స్ పెట్టుకొని డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాం. సో ఇలా మనం మన ప్రయాణంలో ఏదన్నా మనకి ముందుకు వెళ్ళాలి అంటే ఒక హెల్ప్, ఒక గైడెన్స్ మనకు అవసరం. అలా కాకుండా మనం వెళ్తూ నడుస్తూ ఏదైనా పరధ్యానంలోనో ఏదో ఆలోచనతోనో వెళ్ళామంటే మన ప్రయాణము సరిగా ఉండదు, ఏదో ఒక ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇది ఎంత సత్యమో మన పర్సనల్ లైఫ్లో కానీ ఫ్యామిలీ లైఫ్లో స్పిరిచువల్ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో నిర్ణయాలు లేదంటే ఒక్కొక్కసారి ఇమ్మీడియట్గా మనం రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితులు ఎన్నో రకాలుగా మనం ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటాయి. ఆయా రీతులుగా ఫ్యామిలీ పరంగా కానీ మన వ్యక్తిగతంగా. సో ఇలా డెసిషన్ మేకింగ్స్ చేసేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏది తీసుకోవాలి, ఏది అడుగేయొచ్చా లేదా, ఇప్పుడు నేను ఇప్పుడు ఇంతగా ఈ ప్రాబ్లంలో ఉన్నాను, ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి, నాకు జవాబు ఎలా. ఒక్కొక్కసారి మన చుట్టూ ఏమీ కనిపించదు. ఏదన్నా ఒక దారి కనపడితే సరే దీని గుండా మనం వెళ్దాము అని అనడానికి ఏది కనిపించదు. అలాంటి టైంలో ఏం చేయాలి, మరి నేను ముందుకు ఎలా వెళ్ళాలి, ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ నిర్ణయం దైవ చిత్తానుసారమేనా, నాకు ఈ నిర్ణయం తీసుకొని దీంట్లో అడిగేస్తే ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుందో అనే డౌట్లు ఎన్నో ఉంటాయి. ఇలాంటి టైంలో మరి మనకి గైడ్ చేసేది ఏంటి అంటే దేవుని వాక్యమే. ఆయన వాక్యమే మనకు ఆధారము. మన పరిస్థితుల్లో మనకు దారి చూపించి ఈ మార్గంలో నడువు లేదా వద్దు, ఈ స్టెప్ తీసుకో అని మనకి గైడ్ చేసేది దేవుని వాక్యమే. అదే మనకి తప్ప వేరే ఆధారం ఏదీ లేదు. లోకానుసారమైన వ్యక్తులకి వాళ్ళ పరిస్థితులను బట్టో వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని బట్టో నిర్ణయం తీసుకొని ముందుకెళ్తారేమో కానీ మనమైతే అలా చేయడానికి వీల్లేదు. మనమే దేవుని వాక్యం మీద ఆధారపడి ఆయన చిత్తాన్ని తెలుసుకొని సమస్య వచ్చినప్పుడు మన సొంత జ్ఞానంతో కాకుండా దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి, ఇవన్నిటినీ దేవుని వాక్యంతోనే మనం తెలుసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు దేవుని వాక్యం అంత ఇంపార్టెంట్ అయితే మరి దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ప్రతిదినము దాన్ని చదివి ధ్యానిస్తూ దేవుని మనసు ఏంటి అని మనం గ్రహించినట్లయితే సమస్య వచ్చినప్పుడు మనం కలవరపడి గందరగోళం అయిపోయి ఈ టైంలో ఏం చేయాలి అనే ఆలోచనలు కాకుండా మనం రోజు చదివే ఆ దేవుని వాక్యమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి అటువంటి ఇబ్బంది మనకి ఎదురైనప్పుడు మనకి జ్ఞానమునిచ్చి మనకి గైడ్ చేస్తారు. సో ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ దాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన సహాయం మనకు దొరుకుతుంది. ఇలా కాకుండా మనకి సమస్య వచ్చినప్పుడే ఆల్ ఆఫ్ సడన్గా దేవుడు గుర్తొచ్చి ప్రార్థన వాక్యము అప్పుడే వచ్చినప్పుడు దేవుడు మన కన్నీటిని చూసి సమస్యను చూసి కనికరించి ఆ టైంలో కూడా సహాయం చేస్తారు. కానీ దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. ఒక క్రిస్టియన్ లైఫ్లో మనం ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ఆ వాక్యము ఏదైనా దేవుడి వాగ్దానం ఇస్తారేమో, ఈ సమయంలో ఏదైనా ఆయన వాక్యం ద్వారా నాకు సొల్యూషన్ ఇస్తారేమో అని సమస్య వచ్చినప్పుడు చూడటం కాదు, కానీ ఆ సమస్య రాకముందే మనం ప్రతిరోజు ఆయనతో సహవాసాన్ని చేస్తూ ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేసినప్పుడు మనం సమస్యలో ఎలా ముందుకెళ్లాలో మనకి దేవుడే దారి ఆయన వాక్యం ద్వారా మనకి తెలియజేస్తారు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతిదినము ధ్యానించటం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఆయన వాక్యాన్ని శ్రద్ధగా చదివి ఆ వాక్యం ప్రకారంగా నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. మా ప్రియ పరలోక తండ్రి యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నాయన. ఈ వాక్యాన్ని విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి ఉన్న పరిస్థితిలో నా తండ్రి వారి త్రోవకు మీరు వెలుగ్గా ఉండి మీ వాక్యము వారి హృదయంలో ఉంచి వారిని వాక్యం ద్వారా నడిపించమని కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.